guys, welcome back to my channel Soumya Sangatulu. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ ఉగాది. ప్రతి ఒక్కరు మీ ఫెస్టివల్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వైట్ ఆర్ బ్లాక్ కలర్లో మీకు సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బికాజ్ నేను ఇలా వీడియో పెట్టాలని మీకైతే అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ మీకు తమ్నైల్ చూస్తుంటే అర్థమైపోయింది కదా. ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంట్లో ఉగాది ఫెస్టివల్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఏంటి అనేది అనమాట. సో వీడియో అంతా కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలానే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అండ్ ఇలా వచ్చి అలా చూసి వెళ్ళిపోవడం అయితే ఏం బాగోలేదు కదా. సో వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే చేయండి. అండ్ బై ద వే ఎలా రెడీ అయ్యాను నేను, ఈ డ్రెస్ మీరు ఆల్రెడీ నాకు ఇన్స్టాలో ఫాలో అవుతుంటే మనకు తెలిసి ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు సింపుల్గా రెడీ అయ్యాను. ఈవినింగ్ మళ్ళీ రెడీ అవుతాను అనమాట. చూసారు ఫస్ట్. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాము. ఉగాది పచ్చడి కోసం మ్యాంగో కట్ చేస్తున్నాను నేను ఇక్కడ. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అసలు మేము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండే అనమాట. అక్క వాళ్ళు ఇండియాకి వచ్చారు. సో ఇంకా అక్కడికే వచ్చి సెలబ్రేట్ చేసుకుందాము అని అంటే అక్కడికే వెళ్ళామన్నమాట. అక్కడ చెరుగట్టు టెంపుల్కి వెళ్ళాం ఆ రోజు కదా మమ్మీ. బాగుండే, లాస్ట్ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ పచ్చడి గురించి మాట్లాడుతున్నాం కదా, ఇది మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. కొంతమంది పచ్చడి అనగానే ఏదో పులుసు మరగబెట్టినట్టు చేస్తారనమాట. అంతా దాంట్లో కొబ్బరి వేసి, పుట్నాలు వేసి, బనానా వేసి నేను చూసాను. నిజంగా అలా చేసుకుంటారు. అంటే ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే ఎగ్జాక్ట్ పచ్చడి, ఉగాది పచ్చడి అనేది ఓన్లీ 6 వాటితోనే ఉండాలి కదా. సో నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది, ఏంటి వీళ్ళు ఏమన్నా పచ్చి పులుసు చేస్తున్నారా ఏంటి, మిరియాలు వేస్తారు, అన్నీ వేస్తారు. అసలు మేమైతే అలా అస్సలు చేయమండి. ఓన్లీ 6 అంటే 6 ఇంగ్రీడియంట్స్ అంతే అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తారు కదా. అండ్ మీరు ఎలా చేస్తారు అనేది మాత్రం కింద చెప్పండి. ఇది కొద్దిగా పండిపోయినట్టుంది మామిడికాయ. ఆ కాయ పండిపోయింది కదా. సో ఇంకో కాయ కట్ చేస్తున్నాను అనమాట. ఉగాది రోజు పెద్ద టాస్క్ ఏంటి తెలుసా అండి, భక్ష్యాలు సరిగ్గా రావడము. ఇది పెద్ద టార్గెట్ లాగా అనిపిస్తుంది. అది కరెక్ట్ వస్తే బాగా అనిపిస్తుంది, లేకపోతే ఎంత కష్టపడి చేసుకున్నామే ఇట్లా అయిపోయినాయి అని అనిపిస్తుంది. కాకపోతే మాకు ఎవ్రీ టైం బాగానే వస్తాయి. ఈసారి నేను చేయబోతున్నాను అనమాట. చూద్దాం ఎలా చేస్తామో ఏంటి అనేసి. లాస్ట్ టైం కొన్ని చేశాను, పర్లేదు బాగానే వచ్చినాయి. కొంతమంది భక్ష్యాలు అంటారు, పోలేలు అంటారు, చాలా రకాల బొబ్బట్లు అంటారు. మీరేమంటారు? మేమైతే భక్ష్యాలనే అంటాము. అండ్ నార్మల్గా ఇందాక ఉగాది పచ్చడి గురించి మాట్లాడుకున్నాం కదండి. మా మమ్మీ అంటుండే అనమాట, షడ్రుచులు అని అంటే దాంట్లో కారం మనం వేసుకోమే, వరంగల్ సైడ్ వేయము అనేసి. నాకు తెలీదు. అంటే నాకైతే కారం వేస్తేనే కొద్దిగా లైట్గా వేయాలి, మరీ అదేదో పచ్చి పులుసులో వేసినట్టు లేకపోతే వేరే దాంట్లో వేసినట్టు కాదు, జస్ట్ అలా వేయాలన్నమాట. నేను ఎక్కువ వరంగల్ పద్ధతులు ఏం పాటించాము. మాకు మొత్తం హైదరాబాదే అలవాటు కాబట్టి హైదరాబాద్లో వేస్తారు కారం. కూడా కొంతమంది పచ్చిమిరపకాయలు వేసుకుంటారు. మేము పచ్చిమిరపకాయలు వేయం, కానీ కారం అయితే వేసుకుంటాము. సో మీరు చెప్పండి, మీరు ఎలా చేసుకుంటారు అనేసి. గాయస్, నన్ను ఎవరైనా ఇంకా ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో చేయండి. నా ఐడి వచ్చేసి సౌమ్యారెడ్డి సింధు అనమాట. చాలామంది SOU అని కొడతారు కదా, నాది వచ్చేసి SOW. సో మర్చిపోకుండా అక్కడ కూడా ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ నా అప్డేట్స్ అనేవి అక్కడ ఇంకా చాలా ఫాస్ట్గా తెలుస్తాయి అన్నమాట. సో SOW సర్చ్ చేయండి, సౌమ్యారెడ్డి సింధు. నేను మాట్లాడేది కరెక్ట్గా మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు. నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నాను, కాకపోతే బయట డిస్టర్బెన్స్ వల్ల అనుకుంటా అంత క్లియర్ లేకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా అన్నీ కట్ చేయడం అయితే అయిపోయింది.
ఇంకా మనము ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవడమే. మా స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది మీరే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని కుదించుకోవాలన్నమాట. ఇది చూస్తున్నారు కదండి, వేప పూత అన్నమాట. నిన్న వెళ్ళి నేను మార్కెట్లో తీసుకొని వచ్చాను. ఈ 10 రూపీస్ది. అదే ఊర్లలో అయితే ఫ్రీగా ఎంత పడితే అంత తీసుకోవచ్చు. ఎంత కాస్ట్లీ అయిపోతుంది, జస్ట్ ఎంత లేదు, ఇది 10 రూపీస్ అన్నమాట. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి కానీ దానికి ఇది పూత లేదన్నమాట. అందుకే కొనుక్కోవాల్సి వచ్చింది. ఇలా అయిపోతుంది. ఫేస్ చూసారా ఎలా ఉబ్బిందో. ఎప్పుడైనా మంచిగా రెడీ అవుదాము అన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. నేను ఇక్కడ ఇది ప్రిపేర్ చేస్తుంటే మమ్మీ భక్షాలకి ఉడకబెడుతున్నారు పప్పు. అండ్ మనం ఇలాంటివి చేసేది చాలా రేర్ కదా. ఓన్లీ పండుగకి మాత్రమే, ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడన్నా ఏదో ఇన్వాల్వ్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్. వీడియో చూడడం అయితే కంటిన్యూ చేయండి. మధ్యలో నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ అయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. ఇంతకుముందు నేను మాట్లాడిందంతా కూడా మీకు క్లియర్గా ఉందో లేదో తెలీదు. ఓకే, ఎనీవే ఫస్ట్ అయితే అందరికీ కూడా హ్యాపీ ఉగాది. అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఉగాది అని నేను అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పినట్టుగా మేమైతే ఓన్లీ 6 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మేము ఉగాది పచ్చడి అనేది చేయడం జరుగుతుంది. సో మీరు మీ స్టైల్లో ఎలా చేసుకుంటారు అనేది నా కమెంట్స్లో చెప్పండి. అండ్ నన్ను ఇంకా ఎవరైనా ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ప్లీజ్ గైస్ డూ ఫాలో. నా ఇన్స్టా ఐడి వచ్చేసి సౌమ్య రెడ్డి సింధు SOW. చాలామంది SOU కొడుతున్నారు కదా, SOW అనమాట. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా వీడియోస్కి అయితే రీజన్ ఇదే. పక్కనే ఎప్పుడు కూడా ఏదో ఒక కన్స్ట్రక్షన్ వర్క్, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటూ ఉంటుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ ఈ వీడియో ఎలా ఉంది, మీకైతే నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. ఉగాది అనేది మన తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ లాంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ ఈ ఉగాది నుంచి అయినా మన లైఫ్లో కొన్ని మంచి చేంజెస్ అవ్వాలి అనేసి బిలీవ్ చేస్తాం కదా. సో అలాంటి వాళ్ళందరి కోసం కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరి లైఫ్లో మంచి పాజిటివిటీతో వాళ్ళు అనుకునేవైతే జరగాలి అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. చిన్నప్పుడు ఉగాది పచ్చడి తాగగానే ఫస్ట్ ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ ఇయర్ అంతా కూడా అలానే ఉంటుంది అనేసి చెప్పేవాళ్ళు అనమాట. అది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా ఐడియా లేదు. కానీ నార్మల్గా కారం ఫస్ట్ వస్తే ఇయర్ ఓకే యావరేజ్గా ఉంటుంది అనేసి అంటారు. లేకపోతే పులుపు వస్తే ఓకే లేకపోతే తీపి వస్తే చాలా బాగుంటుంది అన్నట్టు నమ్ముతారు కదా. సో నేనైతే చిన్నప్పుడు కొద్దిగా నేను తాగే దాంట్లో బెల్లం ఎక్కువ కలిపేసుకొని ఓకే ఇయర్ అంతా కూడా బాగుంటుంది అనేసి నేనే అనుకునేదాన్ని అనమాట. సో చిన్నప్పుడు అలా చిన్నవి జరుగుతూ ఉండేవి. సో మీరు ఇలాంటివన్నీ నమ్ముతారా? ఎంతవరకు నమ్ముతారు? అండ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే నేనే మా ఇంట్లో ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. జనరల్గా ఇంటి హెడ్ చేస్తారు కదా, బట్ నేనే చేస్తున్నాను. అండ్ ఇప్పటి వరకు కూడా నేనైతే కుండని మొత్తం కుదించేసుకొని మంచిగా బొట్లు అవన్నీ పెట్టేసి ఇంకా కంకణం కట్టి ఇప్పుడైతే నేను చెప్పినట్టు మా స్టైల్లో ఉగాది పచ్చడి ఓన్లీ షడ్రుచులు అంటే 6 ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, వాటితో ఎలా ప్రిపేర్ చేస్తామనేది అయితే ఇంకా చూసేయండి.
ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి భక్షాలు. మొత్తం అయితే అవ్వలేదండి, జస్ట్ దేవుడి పర్పస్ అని ఒక 10 అలా చేసిందనమాట మమ్మీ. తర్వాత మిగతా చేయాల్సి వస్తుంది. సో భక్షాలు అండ్ ఇది వచ్చేసి మామిడికాయ పులిహోర అనమాట. మామిడికాయ తురిమి పులిహోర చేసింది. అండ్ నా ఫేవరెట్ మామిడికాయ పప్పు చాలా చాలా బాగుంటుంది. అండ్ ఉగాది పచ్చడి చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ అయితే. అండ్ సో ఇవన్నీ అనమాట ఇవాళ స్పెషల్స్. ఎవ్రీ ఇయర్ కూడా మా ఇంట్లో ఇవే స్పెషల్స్ ఉంటాయి. అసలు వారము మేము ఏ కర్రీ చేసుకోము, పప్పు మాత్రమే అనమాట. బికాజ్ మాకు చాలా చాలా నచ్చుతుంది. మేము ఉగాది తర్వాతే మామిడికాయ అనేది స్టార్ట్ చేస్తాం తినడము. సో ఈ మామిడికాయ పప్పుతోనే మాత్రం ఇంకా స్టార్ట్ అవుతుంది. సో ఇంత మంచి భోజనం మన ముందు ఉంది కదా, నేనైతే ఆస్వాదించుకుంటూ తింటాను. ఇంకా మరి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ అనేది మీరు కూడా చెప్పండి. ఏమైంది? థ్యాంక్ యూ ఆంటీ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ముక్కోటి దేవతలను ఆఫ్టర్నూన్ అయితే అలా పంచాంగం చూసుకుంటూ మేమైతే భోజనం చేసి కాసేపు అయితే రిలాక్స్ అయిపోయామండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేము వినాయకుడు టెంపుల్కి వచ్చాము. ఈ వినాయకుడు టెంపుల్ అనేది చాలా చాలా ఫేమస్. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి రెతిఫైల్ బస్ స్టాప్ సికింద్రాబాద్లో అనమాట. సో ఈ టెంపుల్ ఉంటుంది, రోడ్ పైనే ఉంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్ అనేసి అంటారు. నేను కూడా వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం. ఇప్పటివరకు దగ్గరలో ఉన్నా కానీ ఎప్పుడైతే వెళ్ళలేదు. సో నాకు ఆ రోజు కుదిరిందనమాట. ఇప్పటివరకు ఎవరైనా వెళ్ళకపోతే డెఫినెట్గా ఒకసారి అయితే ఆ టెంపుల్కి అయితే విజిట్ చేయండి. ఆ రోజు వచ్చేసి వినాయకుడికి గరిక ఇంకా పింక్ ఫ్లవర్స్ సమర్పించుకుంటే చాలా మంచిది అనేసి అన్నారు కదా. మా ఉగాది అయితే ఇలా జరిగింది. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ అనేది కొద్దిగా లేట్గానే వస్తాయండి. అండ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ యువర్ సౌమ్య సైనింగ్ ఆఫ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్ గైస్. ఇది మా భక్షాలు చాలా చాలా బాగా వచ్చాయి.